మాసం ప్రారంభమయ్యే 2వ రోజు వచ్చే విధియ తిథిని యమద్వితీయ జరుపుకుంటారు. తోడబుట్టిన ఆడ సంతానాన్ని భగిని అంటారు. ఆమె చేతితో వండిన భోజనం చేయడాన్ని భగిని హస్త భోజనం అంటారు. పురాణ కథనాన్ని అనుసరించి యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి తన పరివారంతో వెళ్లి ఆమె స్వయంగా చేసిన పదార్థాలని భుజించి సంతుష్టుడవుతాడు. సంతోషంతో ఆమెని వరం కోరుకోమనగా ఎవరైతే కార్తీక శుద్ధ విధియ రోజున తమ సోదరి చేతి భోజనాన్ని స్వీకరిస్తారో వారికి యమబాధలు కలగకూడదని వరం కోరుకున్నది. యమధర్మరాజు సంతోషంతో ఆమె కోరిన విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథ వెనుకున్న అంతరార్థాన్ని పరిశీలిస్తే వివాహమైన స్త్రీ అత్తవారింటి ఎలా ఉన్నదో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి అక్కడ స్థితిగతులు క్షేమ సమాచారాలని ఆమె పట్ల వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనలని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సోదరులు వారి ఇంటికి వెళ్తారు. తండ్రి తర్వాత అన్నదమ్ములే తండ్రితో సమానం కావున ఈ ఆచారం ఏర్పడింది అని తెలుస్తుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ఆప్యాయతని ప్రేమాభిమానాలని కలిగి ఉండటం, ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకోవడం మన భారతీయ సంస్కృతికి గొప్ప నిదర్శనం. కుటుంబాలు విడిపోకుండా ఉండటానికి ఇటువంటి సామాజిక సంప్రదాయాలు ఎన్నో చూడవచ్చు. ఈ రోజున ప్రతి సోదరుడు వారి సోదరి యొక్క ఇంటికి వెళ్ళి ఆమె ఇంట భోజనం చేసి వారి శక్తానుసారం కట్న కానుకలు అంటే పసుపు కుంకుమ వస్త్రాభరణాలు ఇస్తారో అటువంటి వారికి అపమృత్యు దోషాలు దరిచేరవు, నరక బాధలు ఉండవు. అలాగే ఏ స్త్రీ తమ సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో అటువంటి స్త్రీ సుమంగళిగా సుఖ సంతోషాలతో జీవిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. తరువాత నాగుల చవితి. ఈ రోజున నాగదేవతలని పూజించడం మన సంప్రదాయం. ఇలా పూజించడం వల్ల